రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ నియామకాల సంబంధించి రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొందరు నిరుద్యోగులైతే దీక్షలకు దిగుతున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరోవైపు ఫిరాయింపు రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ కాసిం గారు ప్రస్తుతంతో ఉన్నారు. కాసిం గారు నమస్తే. నమస్తే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గతంలో కూడా నిరుద్యోగులు రోడ్డెక్కారు, ఆందోళన చేశారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? సహజంగా ప్రభుత్వాలు ఏవైనా వాళ్ళ అభివృద్ధి నమూనాను బట్టి నిరుద్యోగులకు ప్రయోజనం జరగటం జరగకపోవటం ఉంటుంది. ప్రధానంగా మన నిరుద్యోగులు మన సమాజం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. గతంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్గా మారింది. వాళ్ళ అభివృద్ధి నమూనా ఏమిటి? అది పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనా, భూస్వాముల అభివృద్ధి నమూనా. కనుక పెట్టుబడిదారులకి భూస్వాములకి ప్రయోజనం జరగాలని అభివృద్ధి నమూనా తీసుకున్నప్పుడు సామాన్యులైన నిరుద్యోగులకి ప్రయోజనం జరగదు. అందుకే 10 సంవత్సరాల కాలంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఎప్పుడు? గత ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు, చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు, రాజశేఖర రెడ్డి పరిపాలించినప్పుడు ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి, గవర్నమెంట్ పరిశ్రమలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమం కాలంలో ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే మేము పరిశ్రమలన్నిటినీ ఓపెన్ చేసి నిరుద్యోగులకి లక్షలాది ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఒక్క పరిశ్రమ కూడా వీళ్ళు ఓపెన్ చేయలేదు. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో సెక్రటరియట్లో ఖాళీ ఉన్నాయి, జిల్లా పరిషత్లో ఖాళీ ఉన్నాయి, కలెక్టరేట్లో ఖాళీ ఉన్నాయి, మండల పరిషత్లో ఖాళీ ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులో ఖాళీ ఉన్నాయి, పాఠశాలలో ఖాళీ ఉన్నాయి, తర్వాత యూనివర్సిటీలలో ఖాళీ ఉన్నాయి. ఇన్ని ఖాళీలన్నీ చెప్పి స్వయంగా ఆనాడు ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 1,97,000 ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, మేము అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఫిలప్ చేస్తామన్నారు. చేశారా? చేయలేదు. ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ ప్రభుత్వం చేయలేదు కనుకనే నిరుద్యోగులు ఏం చేశారంటే పోరాటం చేసి, నిరసన వ్యక్తం చేసి, సభలు పెట్టి, సమావేశాలు చేసి, గ్రామాలకు వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వాతావరణాన్ని తయారు చేశారు. ఆ వాతావరణం తయారు చేస్తే ఆ వాతావరణం ఆధారంగా ఓట్లు వేసుకొని అధికారంలోకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. అంటే నిరుద్యోగుల ఆకాంక్షని బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారనేది మనకు అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది, ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే 7 నెలలు అవుతుంది. 7 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ప్రోటోకాల్, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వచ్చింది. ఇదంతా ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా ఏమొచ్చినా ప్రభుత్వానికి ఒక విజన్ ఉండాలి. మేము అధికారంలోకి వచ్చి ఇన్ని ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టో చెప్పుకున్నారు. అందుకోసమే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయి, మీరు వాటిని ఎట్లా ఫిలప్ చేస్తారు అని ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారు కదా. జాబ్ క్యాలెండర్ ప్రకటించమని నిరుద్యోగులు అడుగుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా 1 నెల రోజుల్లో, 2 నెలల్లో, 6 నెలల్లో మొత్తం ఉద్యోగాలు ఫిల్ చేయటం అనేది సాధ్యం కాదు, ఎవరికైనా సాధ్యం కాదు. ప్రభుత్వం అనగానే దానికి ఒక యంత్రాంగం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్లై చేయడానికి 40 రోజుల టైం ఇవ్వాలి, అప్లై చేసినాక స్క్రూటినీ చేయాలి, స్క్రూటినీ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్ పెట్టడానికి సెంటర్లు చూసుకోవాలి, ఇది ఒక పెద్ద ఇంటర్వ్యూలు పెట్టాలి, ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది. అయితే నేను అడుగుతున్నది ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయండి. కానీ మొట్టమొదలు ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లయితే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అనడానికి ఒక కమిటీ వేశారు కదా, 3తో కమిటీ వేశారు. నిన్న ఇవాళ పేపర్లో మనం అందరం చూసాం. మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగ సమాచారాన్ని సేకరించి ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి నువ్వు కమిటీ ఎందుకు వేయలే? దాన్ని కూడా కమిటీ వేయి. కమిటీ వేసి ఇదో స్కూల్ లెవెల్లో ఇప్పుడు మొన్ననే ట్రాన్స్ఫర్స్ చేశారు ఓ 30,000. నా మేరకి ఉన్న అంచనాల ప్రకారం అయితే గవర్నమెంట్ స్కూల్స్లలో 30 నుంచి 40,000 ఖాళీలు ఉన్నాయి, ఉపాధ్యాయ ఖాళీలు. ఇమీడియట్గా 40,000 ఖాళీలు ఉన్నాయి, మేము దీనికి నోటిఫికేషన్ ఇస్తాం, డిసెంబర్ 2025లో ఇస్తాం, లేకపోతే అక్టోబర్ 2025 ఇస్తాం అని ఒక డేట్ ప్రకటించి. అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగాలు మనకి కొత్త కలెక్టరేట్లు వచ్చాయి. అంటే దాదాపు 30కి పైగా జిల్లాలు ఉంటే 30కి పైగా జిల్లాలో ఒక్కొక్క కలెక్టరేట్లో తక్కువ ఒక 100 మంది పనిచేయాల్సి వస్తుంది. ఈ 100 మంది పనిచేయాలనుకుంటే
3000 ఉద్యోగాలు 4000 ఉద్యోగాలు కలెక్టర్ ఆఫీసులలో ఖాళీలు ఉన్నాయి. మేము ఒక సంవత్సర కాలంలో దీన్ని ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఫిలప్ చేస్తాం. అదేవిధంగా యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలలో 2000 ఖాళీలు ఉన్నాయి. ఏవి ప్రొఫెసర్ పోస్టులు 2000 ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ నాన్ టీచింగ్ పోస్టులు ఇంకొక 5000 ఖాళీలు ఉన్నాయి. అంటే అన్ని తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో మేము సంవత్సర కాలంలో 6 నెలల కాలంలో ఈ భర్తీలన్నిటిని నింపుతాము అని నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ విడుదల. కనుక నిరుద్యోగులు అడుగుతున్నది ఏమిటంటే నీవు ఎప్పుడైనా ఫిలప్ చేయగానే నీ 5 సంవత్సరాల కాలంలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావో అని ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అడుగుతున్నారు. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉన్నది. ప్రతి సంవత్సరం ఫలానా నెలలో సివిల్ సర్వీస్ ప్రిలిమ్ ఎగ్జామ్ నడుస్తుంది, ఫలానా నెలలో మెయిన్ ఎగ్జామ్ నడుస్తుంది, ఫలానా నెలలో ఇంటర్వ్యూ నడుస్తుంది. 700-800 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. సంవత్సర కాలంలో ఇది అయిపోతుంది. నువ్వు కూడా అట్లా ప్రకటించమని కదా వీళ్ళు అడుగుతున్నది. ఇది ప్రకటించడానికి నయా పైసా అక్కర్లేదు, నోటి మాటనే కదా. మీ మంత్రి మండలి ఒక 4గురిని కలిసి ఒక కమిటీ వేసి ఓ 2 IAS ఆఫీసర్లను వేసి అన్ని డిపార్ట్మెంట్ని తీసుకొని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కోరుతున్నారు. అంటే ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవటం అనే ఒక నిస్సహాయ పరిస్థితి వలన నిరుద్యోగులకు ఆందోళన కలుగుతుంది. అయ్యో టీఆర్ఎస్ మాకు ఉద్యోగాలు ఇస్తుందని మేము అనుకుంటే ఇవ్వలేదు. తెలంగాణ తీసుకొచ్చుకున్నాం, ప్రాణత్యాగాలు చేశాం, 1400 మంది నెత్తురు చిందించి ప్రాణాలు అర్పించాం. వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేదని మేము ఈయన అధికారంలోకి తీసుకొస్తే 7 నెలలు అయినా కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేడనే ఒక ఆందోళన పిల్లల్లో నెలకొన్నది. కనుక ముఖ్యమంత్రి గారు వెంటనే కూర్చొని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మీ ఛానల్ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా 30,000 ఉద్యోగాలకు నియామకాలకు సంబంధించి పత్రాలు ఇచ్చామని ఎల్బిడి స్టేడియంలో ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మా హయాంలో నోటిఫికేషన్లు వేసిన వాటికి మీరు నియామక పత్రాలు ఇచ్చారు అని వాళ్ళు అంటున్నారు. అయితే ఇది ముఖ్యమంత్రి గారు లేదా వాళ్ళ మంత్రిమండలి కాంగ్రెస్ ప్రభుత్వం గమనించవలసింది ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, ఇంటర్వ్యూలు జరపలేదు. ఇంటర్వ్యూలు ఎప్పుడు జరిపారంటే మొన్న మార్చిలో ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు జరిపారు. ఫిబ్రవరి 17, 18, 19 తారీఖులలో ఒక 3-4 రోజులు వరుస పెట్టి ఇంటర్వ్యూలు జరిపారు. ఇంటర్వ్యూలు జరిపి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద ఎత్తున సభ ఇచ్చాడు. అయితే నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మనం దేనికి అదిగా మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళ విధానాల మీద మనకు విమర్శ ఉంది, వ్యతిరేకత ఉంది. సేమ్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీలో నోటిఫికేషన్లు వాళ్ళు ప్రకటించారు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారు. కనుక ఇవి ఖాతా, ఇది కాంగ్రెస్ లో ఈ ఖాతా వేసుకోవడానికి కరెక్ట్ కాదు. అట్లా రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడటం అనేది లేదా వారి మంత్రి మండలిలో ఇంకెవరైనా అట్లా మాట్లాడటం అనేది వారి యొక్క విశ్వసనీయతకే ఇది ఇబ్బందికరంగా ఉంటది. కనుక దాన్ని మీరు ఇవి కాకుండా ఇమీడియట్ గా డిఎస్సి ప్రకటించారు అది చెప్పండి. డిఎస్సి ఎగ్జామ్ పెట్టండి, లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్ పెట్టి వెంటనే యూనివర్సిటీ పోస్టులు మీరు తలుసుకుంటే యూనివర్సిటీలలో 2000 ప్రొఫెసర్ పోస్టులు, 5000 నాన్ టీచింగ్ పోస్టులు ఒక 3 నెలల్లో మీరు వీసీల నియామకం చేయండి. 3 నెలల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. అవి చేసి మీరు బయటకు చెప్పుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంటే ఈ షెడ్యూల్ అంటే పరీక్షల డేట్లను ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ కలిసి వీళ్ళిద్దరు కలిసి డేట్లు రిలీజ్ చేశారన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. జడ్సన్ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అఫ్కోర్స్ ఆయన పొలిటీషియన్ కావచ్చు, కానీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే ఆ వీడియో నేను చూడలేదు కనుక నేను దాని మీద మాట్లాడలేదు. సో అసలు ఎందుకు అంటే మెగా డిఎస్సి అని చెప్పి 25,000 డిఎస్సి అని చెప్పారు, 12,000 కేవలం 11,000 పోస్టులు వేశారు. టెట్కు డిఎస్సికి మధ్య టైం బౌండ్ లేదనేది నిరుద్యోగుల చెప్తున్నటువంటి మాట. అయితే మామూలుగా ఇప్పుడు ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా తేలడానికి టైం పడుతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, ప్రమోషన్లు ఇచ్చారు, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. అది పూర్తి కాలేదు. అది పూర్తి అయితే తప్ప ఖాళీలు తేలవు. ఖాళీలు తేలక ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది డిఎస్సి నోటిఫికేషన్. అందుకోసమే ఇప్పటికైనా మీరు 4 రోజులు ఆగైనా సరే, అంటే ఇప్పుడు దానికి కూడా డేట్లు కూడా ఇచ్చేసారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏమిటి అనేది. ఇంకా మీరు అవసరమైతే ఎక్కువ మందికి మనం ప్రయోజనం చేకూర్చాలి కనుక మిగతా పోస్టు ఖాళీలను కూడా ఇందులో కలిపి ఒకేసారి మీరు 30,000, 35,000, 40,000 భర్తీ చేస్తే మన విద్యారంగం బాగుపడుతుంది. ప్రాథమిక విద్యారంగం లేదా మాధ్యమిక విద్యారంగం, హై స్కూల్ విద్యారంగం సరిగ్గా నిర్మాణం అయితే, అక్కడ సరిగ్గా పాఠాలు చెప్తే
సరిగ్గా జ్ఞానం బోధిస్తే మన తెలంగాణ సమాజం జ్ఞాన సమాజంగా మారుతుంది. ఇప్పుడు అక్కడ టీచర్లు లేకపోవటం మూలంగా చాలా స్కూళ్ళల్లో సౌకర్యాలు లేవు. నేను నిన్న నారాయణపేట స్కూల్కి వెళ్ళాను. ఎంతోమంది విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. అందులో ఎంత విచిత్రం అంటే అక్కడ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ చెప్తున్నాడు నాకు, ఇక్కడ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పేసి బోర్డు పెట్టారు గవర్నమెంట్ స్కూల్లో. మరి గవర్నమెంట్ స్కూల్కి అంత డిమాండ్ ఉన్నది. మరి అంత డిమాండ్ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళను కాపాడవలసిన బాధ్యత, అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడలేదు కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడాలంటే ఏం జరగాలి? ఖాళీ పోస్టులను ఫిల్అప్ చేయాలి. వాళ్ళు ఎందుకు బోర్డు పెట్టుకున్నారు అంటే మా దగ్గర టీచర్లు లేరు చెప్పడానికి. దాంతోపాటు మా క్లాస్ రూమ్ లేవు పిల్లల్ని కూర్చోబెట్టడానికి. పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ స్కూల్ పేరే గ్రౌండ్ స్కూల్ అంటారు. గ్రౌండ్ ఉంది, నువ్వు ఒక 4 పడకల 4 క్లాస్ రూమ్ లో 10 క్లాస్ రూమ్ లో ఒకేసారి కట్టేసి ఇమీడియట్ గా నువ్వు అడ్మిషన్స్ ఇస్తే ఇంకో 1000 మందిని చేర్చుకుంటారు వాళ్ళు. కనుక ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఖాళీలను వెంటనే నింపాలనేది నా యొక్క ఆలోచన. సార్, ఈ 8 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మీ అభిప్రాయం? అంటే 8 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు వారు సుధరాయించుకోవడానికే దాదాపు 1-2 నెలలు పట్టింది. ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం ఏం జరుగుతున్నది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఏ ఆఫీసర్ ఎక్కడున్నాడు, తర్వాత విధాన నిర్ణయాలు ఇప్పటివరకు ఏం జరిగాయి, మనం ఏం చేయాలి అని అవగాహన చేసుకోవడానికి 2 నెలల టైం పట్టింది. ఈ లోపుగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలలో గెలవాలి కనుక దాని మీద ఒక 3 నెలలు దాని మీద వెళ్ళిపోయారు. అంటే 5 నెలలు అయిపోయింది. ఆ 7 నెలల కాలంలో 5 నెలలు పోయిన మిగతా 2 నెలలు. ఈ 2 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు విధానపరమైన నిర్ణయం ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. సరే, ఆ స్త్రీలకి బస్సులలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు, చాలా సంతోషం. బస్సుల కొరత ఉంది బాగా, ఇంకా ఎక్కువ బస్సులని పెంచి స్త్రీలు ప్రశాంతంగా వాళ్ళు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించాలి. రైతు బంధు ఇంకా పూర్తిగా అన్ని దేశాల్లో పూర్తి కాలేదని మనం వింటూ ఉన్నాం. కనుక పాత వాటిని కొనసాగించే ఒకటి ఉంది తప్ప కొత్త విధాన నిర్ణయం ఆయన మనం ముందుకు తీసుకొస్తే మీరైనా నేనైనా ఫలానా నిర్ణయం తీసుకున్నాడు, ప్రజల మీద దీని ఎఫెక్ట్ ఉన్నది, ఇది వ్యతిరేకమైన ఎఫెక్ట్ ఉన్నది, లేదా ఇది అనుకూలంగా ఉన్నది అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక సందర్భంలో 2-3 నెలలు ఆగిన తర్వాత మీ మీడియా ముందే మనం వివరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడుకుందాం. సరే, ఈ పార్టీ మారే ఎమ్మెల్యేల విషయంలో ఎలా చూస్తారు? ఎందుకంటే గెలిచి కనీసం 2 నెలలు కూడా కాకముందే పార్టీలు ఫిరాయించినటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది పార్లమెంటరీ విలువలకి విరుద్ధమైనటువంటి పద్ధతి. దీన్ని ఏ పార్టీ ప్రోత్సహించకూడదు. పార్లమెంటరీ విలువలు, కనీసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉన్న ఏ నాయకుడైనా సరే తను ఏ పార్టీలో గెలిచాడో ఆ పార్టీలో చిట్ట చివరి వరకు ఉండటం అనేది నైతికత. కానీ మన రాజకీయ నాయకులకి ఆ నైతికత లేదు. 1996 తర్వాత ఈ నైతిక విలువల్ని గాలికి వదిలేశారు. అంతకుముందు ప్రతిపక్షమైనా సరే అధికార పక్షమైనా సరే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చొని పోరాటం చేయమని, ప్రజల వైపు మాట్లాడమని మమ్మల్ని ప్రతిపక్షం హోదా ఇచ్చారని చెప్పేసి అక్కడ ఉండి కొంతమేరకైనా పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అధికారం ఎక్కడ ఉంటే, ప్రోటోకాల్ ఎక్కడ ఉంటే, మంది మార్బలం ఎక్కడ ఉంటే, బుగ్గకారు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి సీటు సంపాదించుకోవాలనే ఒక తప్పుడు ఆలోచన విధానం మన రాజకీయ నాయకుల్లో ఉన్నది. అంటే ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు, పార్లమెంటరీ విలువలంటే గౌరవం లేదు, లేకపోవటం మూలంగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మనము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చారు, గతంలో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలని కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా ఎక్కువ మందిని కొనేశారు. అప్పుడు మీరు బాధపడ్డారు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే క్రమంలో మీరు ఎలక్షన్ ప్రచారంలో ఎవరైనా సరే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళితే రాళ్లతో కొట్టండి అని ఆయనే చెప్పాడు. ప్రజలు నిలదీయమని అడిగాడు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్న ఎమ్మెల్యేలను ప్రజలు రాళ్లతో కొట్టమని ముఖ్యమంత్రి చెప్పిన మాటని నేను సమర్థిస్తున్నా. అట్లయినప్పుడే ప్రజలు చైతన్యం కాకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు నిలదీయకుండా వీళ్ళలో మార్పు రాదు. కనుక రేపు నియోజకవర్గంలోకి పోయినప్పుడు వెంటనే అయ్యా నీకు ఓట్లు మేము ప్రతిపక్షంలో ఉండమని ఓట్లు వేసాం కదా, నీవేమిటి మళ్ళీ అధికార పక్షంలోకి వెళ్ళావని ఎక్కడికి పోతే అక్కడ నిలదీయాలి ప్రజలు. అట్లా నిలదీసినప్పుడు రాజకీయ నాయకులకి ఒక భయం వస్తుంది అనేది నా అభిప్రాయం. దానితో పాటు ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థలో చట్టాలు కూడా చేయవలసిన అవసరం ఉంది. పార్లమెంటరీ వ్యవస్థలో చట్టాలు చేయాలి. చట్టాలు చేసే క్రమంలో అంటే ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచినటువంటి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే
5 సంవత్సరాలు గడిచే వరకు అదే పార్టీలో ఉండాలి. ఒకవేళ పార్టీ మారితే వాళ్ళ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. అట్లాంటి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఉన్న చట్టమే దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసి ఈ రోజు ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయాడంటే రెండో రోజు స్పీకరు సభ్యత్వాన్ని రద్దు చేసే ఒక బలమైన చట్టం తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అంటే గతంలో మీరు అన్నట్టు పార్టీ ఫిరాయింపుల విషయంలో రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టమన్నాడు, పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టిండు, సిబిఐ లాంటి సంస్థలు కూడా కంప్లైంట్ చేసిండు. ఈయనకు 65 సీట్లు ఎట్లా సిపిఐతో కలుపుకొని ఉన్నాయి, ఎంఐఎం ఆల్రెడీ 7 ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని చేర్చుకొని మన ఎంపీ టికెట్లు ఇచ్చిండు, ఇంకా 15 మంది దాకా వాళ్ళు క్యూలో ఉన్నారంట. అందుకే రేవంత్ రెడ్డి గారు అట్లా చేయవలసి లేకుండే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని ఆలోచించమని కోరుతున్నా. వారు ఏ మాట చెప్పైతే ఇవాళ అధికారంలోకి వచ్చారో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే, ప్రజల మనసును చూరగొనాలంటే వాళ్ళు కనీసం ఇప్పటికైనా ఆలోచించి వేరే పార్టీల నాయకుల్ని నువ్వు తెచ్చుకోవటం అవసరమైతే ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడు. ఎన్టీ రామారావు అమెరికా పోయినప్పుడు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన లేనిది చూసి ఎన్టీ రామారావు ప్రజల దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. నీకు నిజంగా ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. కనుక వేరే పార్టీలో నీవేం చెప్పు, ఒకవేళ చేస్తే ఓ నైతికత పాటించండి. ఏం నైతికత అంటే, ఆ పార్టీలోకి రావాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచావు కదా, నువ్వు రాజీనామా చేసి ఆ పార్టీలోకి రాని ప్రకటించడం. అప్పుడు ఏమైతే ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఉప ఎన్నికలో పాల్గొంటావు. ఉప ఎన్నికలో పాల్గొన్నప్పుడు నిజంగా నేను ప్రజలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటే నిన్ను గెలిపిస్తారు, లేదు అనుకుంటే ఓడిస్తారు. అట్లనే అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక నియమం పెట్టమని కోరుతున్నా. ఎవరైనా ఏ పార్టీలోకైనా పోవచ్చు, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను ఎట్లా తీసుకోవాలంటే, ఏ పార్టీలోనైతే గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఉప ఎన్నికలోకి వెళ్ళాలి. మనం చూసాం ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళాడు. ఈటల రాజేందర్ బీజేపీలోకి పోయినప్పుడు ఒక నైతికత పాటించాడు. ఆయన బీజేపీలోకి వెళ్ళటం అనేది మనకి ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నా కనుక, నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాను కనుక ఇప్పుడు నేను రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడతానంటే ఎన్నికలు నిలబడి ప్రజలు ఆదరించారు కదా. అట్లా వాళ్ళు సొంత పార్టీలో గెలిచిన పార్టీలకి రాజీనామా చేసిన తర్వాతనే నా పార్టీలోకి రండి మీరని రేవంత్ రెడ్డి గారు నియమం పెట్టాలి. అప్పుడే విశ్వసనీయత ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ నడుస్తుంది, రేవంత్ రెడ్డి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు, సీనియర్లతో కొంత ఇబ్బంది కలుగుతుందని భావిస్తున్నాడు, అందుకే అందులో భాగంగానే వీళ్ళందరినీ చేర్చుకుంటున్నాడు అనేది ఒక చర్చ. నేచురల్ గా ఎవరైనా సరే పార్టీని నడిపేటటువంటి నాయకులు తనకు అనుకూలమైన బలాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎప్పుడైనా జరుగుతుంది. రేపు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు కూడా తన పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ లేదు, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళకు ఒక సంప్రదాయం మనం చూసాం, సంప్రదాయం కాదు చెడు సంప్రదాయం. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీలు అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్రలో కూలగొట్టారు, చాలా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లో దగ్గరికి వచ్చినటువంటి అధికారాన్ని కూడా లాగేసుకున్నారు, కాంగ్రెస్ లేకుండా లాగేసుకున్నారు. కనుక భారతదేశం మొత్తం మీద ఈ ఒక అభద్రత భావంలో పరిపాలించే నాయకులు తయారయ్యారు. మోడీ గారి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు రేవంత్ రెడ్డి గారు కూడా అభద్రత ఉన్నది. ఎందుకు అభద్రత ఉన్నదంటే ఆయన కాంగ్రెస్ లో ఇన్బ్రీడ్ కాదు, బయట నుంచి వచ్చారు. కాంగ్రెస్ లో నాడు ప్రతిపక్షంగా ఉండి కొంత ప్రజల వైపు నిలబడి కొన్ని విషయాలు మాట్లాడే కనుక అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, నేచురల్గా పెంచుకోవచ్చు. కానీ మనము ఒక నీతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. నీతి, నియమం, విలువ అనేవి పార్లమెంటరీకి సంబంధించిన లక్షణాలు, ప్రజాస్వామ్య లక్షణాలు. ఈ లక్షణాలని అతిక్రమించి మనం ఏం పని చేయకూడదు, చేస్తే ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీని మొత్తం కొనేశాడు కదా, కొనేస్తేనే కదా ఇప్పుడు మరి ఆయనను ఓడించారు. రేపు నీవు ఇదే పని చేస్తే మళ్ళీ నెక్స్ట్ అదే పని జరుగుతుంది కదా. అంటే వాళ్ళు కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే, మేము వాళ్ళ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నాము, ఇట్లా ఒకరిద్దరు మేము చేర్చుకోలేదు, రాజ్యాంగబద్ధంగా జరిగిందని ఆయన అంటున్నాడు. అంటే శాసనసభ పక్షం మొత్తం విలీనం కాలేదు కదా. బట్టి విక్రమార్క శాసనసభ పక్ష నాయకుడుగా శాసనసభలో ఉన్నాడు కదా. కనుక వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు సమర్థించుకోవడానికి రాజకీయ నాయకులు ఎన్నైనా చెప్పుకోవచ్చు అండి, వాళ్ళు సమర్థించుకోవడానికి. సో ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయింపు అనేది అది సరైంది కాదు. మన వ్యవస్థకి ఏం సిగ్నల్ ఇస్తారు మీరు సమాజానికి? లక్షలాది మంది, కోట్లాది మంది యువతరం ఉంటారు. మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి?
పొద్దున ఒక పార్టీలో రాత్రి మరో పార్టీలో ఉండే ఈ కప్పల తక్కెడలోంచి కప్పలు అటు ఇటు దూకినట్లు మీరు కూడా అట్లే చేస్తే రేపు సమాజం విలువలు ఎటుపోతాయి. కనుక ఆ విలువల్ని పురదు చేయవలసిన బాధ్యత, విలువలు నిలబెట్టవలసిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా సమాజానికి కొన్ని నేర్పవలసి ఉంటుంది. అట్లా నేర్పకుండా తప్పుడు విలువల్ని రాజకీయ నాయకులు సమాజంలోకి తీసుకొస్తున్నారు. అందుకే దీన్ని అన్నిటిని ప్రతిఘటించాలంటే ఒక ప్రజా సమూహం, పౌర సమాజం చైతన్యవంతమై ఈ రాజకీయ వ్యవస్థ, పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థని కుల్లింపజేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి రాజ్యాంగ విలువలకి వీళ్ళు నీళ్లు వదిలేస్తున్నారు. అందుకే ప్రజా చైతన్యం తీసుకురావడం కోసం పౌర సమాజం ఆలోచించాలనేది నా అభిప్రాయం. కేసీఆర్ ఎంత చెప్పినా కూడా ఎమ్మెల్యేలు ఎందుకు వినని పరిస్థితి నెలకొంది. 6 నెలలు కాలేదు ప్రభుత్వం మారి, అప్పుడే పక్క పార్టీ వైపు చూస్తున్నారు. చెప్పాను కదా, మన ఎమ్మెల్యేలకి ప్రజలకు సేవ చేయాలని రావటం లేదు ఎమ్మెల్యేలు ఎవరికి. ఒకప్పుడు ప్రజలకు సేవ చేయాలని వచ్చిన ఎమ్మెల్యేలు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయినా కూడా సైకిల్ మీద వెళ్ళిన వాళ్ళని చూస్తున్నాం మనం. ఇప్పటికి బస్సులలో ప్రయాణం చేసిన వాళ్ళని చూసాం గతంలో. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు కదా. ఒకసారి ఎమ్మెల్యే అయితే 10 తరాలు కూర్చొని బతికేటటువంటి సంపదను సంపాదించుకుంటున్నారు. అందుకోసమే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకి వీళ్ళు ప్రజానాయకులు కాదు. సంపాదించుకున్న డబ్బును కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే, ఎంపీ అనే ఒక పదవి కావాలి. ఆ సంపాదించుకున్న డబ్బును ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గర ఉంటేనే మనకి ప్రయోజనం చేకూరుతుంది. ఆ పార్టీ దగ్గర ఉంటేనే మన ఆస్తులు కాపాడబడతాయి. ఆ పార్టీ దగ్గర ఉంటేనే మన మీద ఉన్న కేసులు రద్దు చేయబడతాయి. ఆ పార్టీ దగ్గర ఉంటేనే మనం చేసిన తప్పులు కప్పిపుచ్చబడతాయి. కనుక తమ తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం అధికార పార్టీ వైపు వెళ్తూ ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా వ్యక్తులు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. వ్యక్తులు ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఒక నియమానికి కట్టుబడి ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం నిలబడతారు తప్ప బలవంతంగా పగ్గాలేసి కట్టేస్తే ఎవరు నిలబడరు కదా. సార్, ఈ నెల 6న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మీటింగ్ జరగబోతుంది. ఎట్లా చూస్తారు ఆ మీటింగ్? నా ఉద్దేశంలో ఆ మీటింగ్ అవసరం లేదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోవటం అనేది ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు తన జీవితం అంతా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాడు. బెల్లి లలితను చంపినవాడు, మారోజు వీరన్నను చంపినవాడు, ఎందరో తెలంగాణ పోరాటకారులను చంపినవాడు, తెలంగాణలో నిర్బంధం ప్రయోగించిన వాడు, ఇక్కడ పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కల్పించిన వాడు. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రపంచీకరణను తీసుకొచ్చిన వాడు. అజంజాయి మిల్లు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, డిబిఆర్ మిల్స్, ఆల్వీను, తర్వాత బిడిఎస్, ఇవన్నిటిని మూతేసినటువంటి వాడు. నిరుద్యోగులు ఉద్యోగాలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిన వాడు. కనుక ప్రైవేటీకరణను ప్రోత్సహించిన వాడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు తెలంగాణకి పచ్చి వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో అందరు ఎమ్మెల్యేలందరూ టీడీపీ ఆఫీసులోనే సంతకాలు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడానికి ఆయన కారణమైన వాడు. అట్లాంటి ఆయన ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. సంతోషం, ఎవడొద్దు అనేది. ఎన్నికల్లో పోటీ చేసాడు, గెలిచిండు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో కూర్చొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు చర్చ చేయవలసిన అవసరం ఈ సందర్భంలో లేదు. అది తప్పుడు సంకేతాలు సమాజానికి వెళ్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి, ఈ ఉమ్మడికి సంబంధించిన కొన్ని ఆస్తులు ఉన్నాయి, అవి పంచుకోవడం కోసం ఆ సమావేశం అంటున్నారు. ఆ పంచుకోవడానికి ముఖ్యమంత్రులు కూర్చోవాల్సిన, మనం ఎన్నో పంచుకోవడం చూసినాం. మనం ఇక్కడ చీఫ్ సెక్రటరీ, అక్కడ చీఫ్ సెక్రటరీ, ఇక్కడ 2 ఐఏఎస్ ఆఫీసర్లు, అక్కడ 2 ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చుంటే ఈ పాటికి అన్ని సాల్వ్ అయిపోయినాయి. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వాటి కోసం ముఖ్యమంత్రులు అవసరం లేదని నా అభిప్రాయం అండి. అంటే ఎల్లుండి జరిగేటువంటి ఆ మీటింగ్ ద్వారా చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో రాజకీయాలు చేయబోతున్నారు అనేది ఒక చర్చ. ఏమో, గుర్రం ఎగరవచ్చును, ఏదైనా జరగవచ్చును. ఎందుకంటే టీడీపీకి తెలంగాణలో ఎంతో కొంత ఇంకా కొంత వాళ్ళ క్యాడర్ ఉన్నది. హైదరాబాద్ అంతా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. తర్వాత గుంటూరు, అదే మన నిజామాబాదు, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మము, ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు. కనుక ఏదైనా జరగవచ్చు. కనుక తెలంగాణ ఆత్మగౌరవానికి మళ్ళీ దెబ్బ తగిలే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ప్రజలు ప్రశాంతంగా మౌనంగా ఉండరనే విషయం ముఖ్యమంత్రులు గుర్తించాలి. అంటే రేవంత్ రెడ్డి తన సహచరుడే కాబట్టి ఆయన ముందు పెట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం, అప్పుడు మాట్లాడదాం మళ్ళా. సార్, ఫైనల్ చెప్పండి, జగన్ ఓటమిని ఎట్లా చూస్తారు?
అంటే స్వయంకృత అపరాధమా లేదంటే కూటమి ఏకం కావడమా, ఎట్లా చూస్తారు మీ విశ్లేషణ అంటే సాధారణంగా ఎలక్షన్ పాలిటిక్స్ రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఎన్నికలు ఒక్క విషయం మీదనే ఉండవు. అవి దాంట్లో కులం పనిచేస్తుంది, మతం పనిచేస్తుంది, మద్యం పనిచేస్తుంది, డబ్బులు పనిచేస్తాయి. ఈ అన్నిటితో పాటు ఆయా సందర్భంలో ఓటర్ యొక్క పోలింగ్ బూత్ వరకు వెళ్ళే ఓటర్ ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సందర్భంలో సోషల్ మీడియా చాలా ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది కనుక అక్కడ ఏర్పడినటువంటి కూటమి, ఒక 3 పార్టీలు కలిసి ఏర్పడిన కూటమి, ఆ కూటమి మధ్యన ఓట్లు చీలకుండా ప్రధానంగా పెద్ద ఓట్ల తేడా ఏం లేదు. జగన్ కి చంద్రబాబు నాయుడు కూటమికి ఓట్ల తేడా పెద్ద ఎత్తున ఒక 20% 30% తేడా లేదు కదా. కనుక ఆ చిన్న తేడా ఏమిటంటే ఓట్లు చీలిపోకుండా వాళ్ళు కాపాడగలిగారు, దాని మూలంగా వీళ్ళు గెలవగలిగారు, అంతే తేడా. అంతకు మించి దాంట్లో సరే ఇంకా చాలా ఫ్యాక్టర్స్, అంటే కులం ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రధానంగా ఉంటుంది. ఆ కులం ఫ్యాక్టర్ కూడా చాలా జాగ్రత్తగా దాదాపు 2 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది కనుక జగన్ ఆ విషయాన్ని ముందస్తుగా గమనించకపోవటం, అతి విశ్వాసం, ఇక్కడ కేసీఆర్ అయినా లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డికి అయినా అతి విశ్వాసం, అహంకారం అనేది తెలుగు సమాజంలో కొద్దిగా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు సమాజానికి ఆత్మగౌరవం పాలు ఎక్కువ అండి. ఈ ఆత్మగౌరవం పాలు ఎక్కువ ఉన్నప్పుడు మధ్యతరగతి మేధావులు, తర్వాత పౌర సమాజం, తర్వాత పేద ప్రజలైనా సరే తమకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు తోసేస్తారు సందర్భం వచ్చినప్పుడు. అట్లా తోసేశారనేది నా అభిప్రాయం. షర్మిల కూడా ఆయన ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇలా ఆమెకు వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా చాలా తక్కువ కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చాలా తక్కువ. సరే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవేవో, వాటి జోలికి మనం అంత అంటే రాజకీయ నాయకుడిని అయితే నేను ఏమైనా మాట్లాడవచ్చు కానీ నేను రాజకీయ నాయకుడిని కాదు కదా. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది తెలంగాణలోని రాష్ట్ర రాజకీయాలపై ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ కాసిం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో కలిసి సోము, హైదరాబాద్.